మా బుజ్జి కదా, మా బంగారం కదా. అయిందా? మెక్కినావా? మేసినావా? నిండిందా? వద్దమ్మా వద్దమ్మా, కింద నడవకు, కాళ్ళు కందిపోతాయి. రోగమా? కాళ్ళొంకర్లు పోయినాయా? కత్తలు పడకు, చక్కగా నడువు. ఇది కావురి సారు వాళ్ళ పార్టీ వాళ్ళు ఫాలో అవుతున్న పద్ధతి. నువ్వేం కష్టపడకు, అంతా మేము చూసుకుంటామని మాటిచ్చి అందరూ బేవర్స్ గాళ్ళు తయారైనరు అని మళ్ళా వాళ్ళే అంటుండ్రు. లేని వాళ్లకు ఆయనే దిక్కు అన్నట్టు పనులు లేక పంటలు వండక తిండికి అల్లాడిపోతున్న జనానికి ఏదో ఒక పని చూపించి పైకి దేవాలని కేంద్రములున్న సర్కారోళ్ళు ఆలోచించి ఉపాధి హామీ పథకం పెట్టిండ్రు. ఏడాదిలో 125 రోజులు సర్కారే కూలి చూపిస్తుంది, నిత్య 100 రూపాయలకు తక్కువ కాకుండా కూలి ఇస్తుంది అని చెప్పిండ్రు. కరువులో ఏదో ఒక పని అయితే దొరికినది కదా అని జనం పోతుంటే కావూరి సాంబశివరావు సార్ ఏమన్నాడో ఎరికేనా? ఉపాధి హామీ పనులకు పోయేటోళ్ళంతా సోమరిపోతులట. అంటే ఉపాధి హామీ పథకమే సోమరిపోతుల కోసం పెట్టిండ్రు అన్నట్ట. మీ సర్కారు పెట్టిన పథకం గురించే మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? ఉపాధి హామీ పథకంలో పనిచేసేటోళ్ళు ఏడాదిలో 100 రోజులు సోమరిపోతులు అవుతున్నారు. దాన్ని అరికట్టాలి కదా మరి మీరు. మళ్ళొక 25 రోజులు ఎందుకు పెంచిండ్రు? మీ సర్కారు ప్రజలను దగ్గరుండి సోమరిపోతులను తయారు చేస్తున్నది అన్నట్టే కదా. ఈ లెక్కన ఉపాధి హామీ పథకం పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది సోమరిపోతులను తయారు చేసింది మీ సర్కారు? ఏంది సారు, మీ సర్కారు మాట నమ్మాలనా మీ మాట నమ్మాలనా? ముఖం బాగలేక అద్దం బల కొట్టుకుంటే ఏమొస్తుంది సార్? సర్కారు పనితనం బాగలేదని చెప్పేందుకు తక్లీఫ్ అయ్యి సర్కారు పథకాలల్లో పనిచేసేటోళ్ళని సోమరిపోతులని తిట్టబడితివి. ఒక్కో ఏడాదిలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదోళ్ళకు పని చూపిస్తుంటే మీకు తమాషా లెక్క కొడుతున్నదా? ఉపాధి హామీ పనులు చేసుకునేటోళ్ళు వేరే కూలీ పనులకు వెళ్ళకపోతే సోంబేర్లు అయినారు. వచ్చే ఎలక్షన్లల్లా పబ్లిక్ దగ్గరికి పోయి మీరంతా సోంబేర్లు మాకు ఓట్లేయమని అడుగుతావా? నువ్వు ఏమన్నా అనుకో కావూరు సారు, పబ్లిక్ గురించి ఇట్లా మాట్లాడడం మాత్రం మంచిది కాదు. ఆ పబ్లికే లేకపోతే మీరు మినిస్టర్ యాడికెళ్ళి అవుతారు సార్? యాద పెట్టుకో సార్, ఎందుకైనా మంచిది.